ఈనాటి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కళాశాల సెంటర్ల దగ్గర వైద్య పోరాట ధర్నా పేరుతో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈ నేపథ్యంలో ఘన చరిత్ర గల మదనపల్లిలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను కూడా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ఉన్నటువంటి మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాల ఆధ్వర్యంలో నేడు మదనపల్లి పట్టణం చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో జరుగుతున్నటువంటి వైద్య పోరాట ధర్నాకి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ జడ్జి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గుర్రప్ప సార్ గారికి, అదేవిధంగా మరొక సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు మాజీ సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారికి, బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీలో ఉన్నటువంటి చాలా సంవత్సరాలుగా పార్టీని ముందుకు తీసుకొని పోతున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ గారికి, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అబ్బవరం విగేందర్ గారు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు సురేంద్ర గారు, మరొక సీనియర్ నాయకులు పెద్దలు తిరుపతి జిల్లా అధ్యక్షులు జయచంద్ర గారు కావచ్చు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నాయకులు సహదేవ్ గారు కావచ్చు, శివాడి గోవింద్ గారు కావచ్చు, వెంకయ్య గారు కావచ్చు, మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను। మిత్రులారా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, నేను వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా, మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, నారా లోకేష్ ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు। నారా లోకేష్ గారు ఇదే మదనపల్లి పట్టణానికి మొట్టమొదటిగా మదనపల్లి పట్టణంలో అడుగు పెట్టా మాట్లాడిన మాట ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లా చేస్తాం, మదనపల్లి మెడికల్ కళాశాలను పూర్తి చేస్తాం, మదనపల్లిలో టమాటో ప్రాసెసింగ్ యూనిట్ పూర్తి చేస్తాం, నీళ్లు చేస్తాం, వీటి కళాశాలని వచ్చి చేస్తామని చెప్పిన నారా లోకేష్ ఈ రోజు మంత్రిగా నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఎక్కడున్నావు? నారా లోకేష్ ఏం చేస్తా ఉన్నారు అంటే, పుష్ప కలెక్షన్లు 18,000 కోట్లు, బాబుల కలెక్షన్లు 1000 కోట్లు అంటే ఆయన రూమ్ లోకి పోయి నవ్వుకుంటా ఉన్నాడు। వాళ్ళు 100 కోట్లలో ఉన్నారు కదరా, నా కలెక్షన్ 1000 కోట్లు వస్తూ ఉంది, నా కలెక్షన్ తో పోల్చుకుంటే నీ కలెక్షన్ ఆడుకుంటున్నాడు। మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఆ రోజు మదనపల్లికి వస్తా మాట్లాడిన మాట, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో దళితులపైన విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల్ని కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు, అత్యాచారాలు చేస్తా ఉన్నారు। ఇలా అనేక రూపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో అనేక అరాచకాలు జరుగుతూ ఉన్నాయి। నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, మేము అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా దళితులకు, బహుజనులకు, ఆడబిడ్డలకు మేము భరోసాగా ఉంటామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మదనపల్లి నియోజకవర్గానికి ఎలక్షన్ సందర్భంలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు మదనపల్లి మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడుపుతుంది, ఇక్కడ ఈ మెడికల్ కళాశాలని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు అంటే, అమరావతి పేరుతో రాష్ట్రంలో 1000 ఎకరాలు దండుకుని 1000 కోట్ల రూపాయలు కమిషన్లుగా తీసుకుని అక్కడ భూములంతా కూడా వాళ్ళ సామాజిక వర్గాలకు దండు పెట్టాలని చూస్తా ఉన్నాడు। నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుని, మీరు మాట్లాడారు ఏదైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలన్నింటినీ కూడా మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నడుపుతుంది. దీనిని మేము వ్యతిరేకిస్తాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జీవో తీసుకొచ్చాడు. ఇదే మెడికల్ కళాశాలకు జీవో తీసుకొచ్చాడు. అదొక చీకటి జీవో అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ నిర్ణయించింది. ఆనాటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ మాట్లాడింది. అనేక ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాయి, అనేక ప్రజా సంఘాలు మాట్లాడారు, అనేక కుల సంఘాలు మాట్లాడారు. 108 జీవో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో ఆ జీవోని వ్యతిరేకిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు రోడ్డుపై కొంచెం ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ 108 జీవో ఏం చెప్తుందా అంటే, ప్రైవేట్ పరంలో ఉన్నటువంటి ఏదైతే 108 జీవో ఏం చెప్తుందంటే, మెడికల్ కళాశాలలో ప్రైవేట్ గా మేము సీట్లు 50% అమ్ముకుంటాము, సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో అమ్ముకుంటామని చెప్పి మాట్లాడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఈ రోజు చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ ప్రైవేటీకరణ ఉద్యమం, ఈ ప్రైవేటీకరణ కూడా ఆజ్యం పోసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 108 జీవో అనేది ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల తీసుకొచ్చే పిల్లల యొక్క భవిష్యత్తుని చీకట్లోకి నెట్టేదే. కాబట్టి 108 జీవోని మేము ఆ రోజు వ్యతిరేకించాం, ఈ రోజు వ్యతిరేకించినాం. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాం, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మెడికల్ కళాశాల ప్రైవేట్ అయి మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మెడికల్ కళాశాలను వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను పరంగా పెట్టి తన కుటుంబాన్ని, తన చదువుని, మేధస్సుని, జ్ఞానాన్ని, సర్వస్వాన్ని మాకు కల్పించి భారత రాజ్యాంగంలో మాకు వచ్చినటువంటి రిజర్వేషన్లు కోల్పోతున్నాం ఈ రాష్ట్రంలో అని చెప్పి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడా? ఈ రోజుకైనా మాట్లాడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా. ఈ రాష్ట్రంలో పిల్లలు, పేద పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పిల్లలు రిజర్వేషన్ల ద్వారా మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరమైపోతే వాళ్ళ బిడ్డలంతా కూడా చదువుకునే అవకాశం లేదని చెప్పి ఒక్క మాట మాట్లాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను ఒక్కటే విషయం చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, రేపు ఇంకొక నాయకుడు వచ్చినా వాళ్ళంతా కూడా ఒకే అజెండాతో మాట్లాడుతూ ఉంటారు. 76 సంవత్సరాల 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో, ఈ దేశంలో ఈ రోజు కూడా మాల, మాదిగ, ఎరుకుల, యానాది, సుగాలి, సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గాడ్ల, బాయటి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కులాలంతా కూటి కోసం, గుడ్డ కోసం, విద్య కోసం, వైద్యం కోసం మనం చేతులు పెడతా ఉంటే ఈ కమ్మారెడ్డి ప్రభుత్వాలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ చంద్రబాబు, వైసీపీ, టీడీపీ అక్కడ కూడా దోపిడి రాజకీయ పార్టీలంతా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కులాలకు కల్లెపల్లి మాటలు చెప్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కులాలకు కల్లెపల్లి మాటలు చెప్తారు. దళితులపై దాడి జరిగితే పొలాములు పరిగెత్తారు. ఆ రోజు చంద్రబాబు కూడా, లోకేష్ పొలాములు పరిగెత్తినారు. మరి ఈ రోజు రాష్ట్రంలో దళితులపై దాడి జరుగుతుంది. అనేక చోట్ల జరుగుతున్నాయి, మానవంగా జరిగాయి. ఆ మైనర్ పిల్లలను మానవంగా చేసి చరిత్ర ఈ లోకేష్ గాని, చంద్రబాబు గాని, ఎవరైనా సరే, ఒక్కరైనా సరే, ఎవరైనా సరే అక్కడ కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా అని చెప్పి నేను మాట తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా మిత్రులారా, తెలుగుదేశం పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు యాత్రలు చేసింది. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి కూడా, ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు దళితుల పైన జాలి తిరిగితే నువ్వు వచ్చి ఎక్కడో కావల్లోకి, ఎక్కడో మన గుంటూరు జిల్లాలో దళితుల పైన దాడులు జరిగితే ప్రయాణం చేసినటువంటి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎందుకు పరామర్శించడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అయిపోతే, నిజంగానే పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అయిపోతే ఏం నష్టపోతాము అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన బిడ్డలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన బిడ్డలు ఎవరైతే డాక్టర్ కోర్సు చదువుకుని తెల్ల కోటేసుకుని వాళ్ళు మనకు వైద్యం అందించాలని చెప్పుకున్నటువంటి మన పిల్లల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టుతారని చంద్రబాబు నాయుడు టీడీపీ కుట్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. మీకు నిజంగానే కళ్ళు మూసుకొని పోయాయా?
లేకపోతే మీ కుల అహంకారంతో మీ కళ్ళకేమన్నా అడ్డొచ్చిందో నాకు తెలియదు. కానీ చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 కార్పొరేట్ మెడికల్ కళాశాలలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయని అడుగుతా ఉన్నా. అపోలో ఎవరి చేతుల్లో ఉంది, కామినేని ఎవరి చేతుల్లో ఉంది, టాప్ 10 హాస్పిటల్ అంతా కూడా కేవలం 2 కులాల చేతుల్లో ఉన్నాయి. కేవలం ఈ అధికార పార్టీకి సంబంధించిన కమ్మారెడ్డి చేతుల్లోనే ఉన్నాయి. నేను ఇంకో మాట్లాడుతూ ఉన్నా. మదనపల్లి కొంచెం చిన్న ఉదాహరణ చెప్తా. మదనపల్లిలో నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. మీరు అదే కులం పేరుతో మీరు మాత్రమే కోర్టు దడ్డుకుని, మీ బిడ్డలు మాత్రమే ఉన్నతమైన చదువులు చదువుకుని, మీ బిడ్డలకు మాత్రమే బంగారు భవిష్యత్తు చేసుకుని మా బిడ్డలు అంధకారంలోకి ఎత్తారంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. కాబట్టి నేను మదనపల్లి గురించి కూడా ప్రస్తావిస్తా ఉన్నా. ఈ మదనపల్లి ఊర్లో చూసుకుందాం. ఇదే మదనపల్లి ఊర్లో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే, ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఎస్సీలకు సంబంధించినవి, ఎస్టీలకు సంబంధించినవి, బీసీలకు సంబంధించినవి, మైనారిటీలకు సంబంధించినవి ఉన్నాయి. అదే విధంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే మదనపల్లి పట్టణంలో ఎన్ని కమ్మారెడ్ల చేతుల్లో ఉన్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మనం హాస్పిటల్కి వ్యతిరేకం కాదు, కులానికి వ్యతిరేకం కాదు. కానీ మీకు డబ్బులుంది, మీకు అవకాశాలు ఉన్నాయి, మీరు పేమెంట్ షీట్లు తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు డాక్టర్లు అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మాకు ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కళాశాలలు అనేది మీరు ఏదైతే ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారో, మీరు ప్రైవేట్ పరం చేసి మా బిడ్డలను డాక్టర్లు కాకుండా, వాళ్ళు తెల్లకోట వేసుకోకుండా, వాళ్ళకు భవిష్యత్తు ఇవ్వకుండా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మీ దృష్టికి ఒక మాట తీసుకొని వస్తా. మాన్య శ్రీ కాంశీరామ్ గారు ఒక మాట చెప్తారు. కాంశీరామ్ గారు ఏం మాట చెప్తారంటే, దళితుల పైన దాడి జరిగితే ఆంధ్రప్రదేశ్ లో మనం దళిత రణబేరి పేరుతో కార్యక్రమాలు జరిగితే మాకందరూ కూడా ఆయన గుర్తొచ్చాడు. ఆయన ఏమంటారంటే, అధికారంలో ఉన్న జాతుల పైన ఎప్పుడు కూడా దాడులు జరగవు అని చెప్పి కాంశీరామ్ గారు చెప్పిన మాట మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్తా ఉన్నా. నేను ఇదే పీపీపీ విధానం పైన, అతి కష్టం పైన గౌరవ గురప్ప గారు చాలా మంది సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పీపీపీ విధానం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మేము కోల్పోతా ఉన్నామని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పిల్లలు రాజ్యాంగం ద్వారా వచ్చే రిజర్వేషన్ల ద్వారా వచ్చే డాక్టర్ సీట్లు మేము కోల్పోతా ఉన్నామని గౌరవ హైకోర్టులో బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో నేను ఒక పిల్ దాఖలు చేశాను. పిల్ దాఖలు చేస్తే హైకోర్టులో విచారణ చేస్తావా, గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏం మాట్లాడతారంటే, ఇలాంటి పిలుసులంతా కూడా మేము ఎంకరేజ్ చేయము అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఒక గౌరవ హోదాలో ఉన్నారు. ఆయన నేను చెప్పుపట్టే ఉద్దేశం నాది కాదు. కానీ నేను చాలా స్పష్టంగా నాకు ఆయన మాట్లాడినప్పుడు ఆయన దగ్గర ఆయన వెనక ఏం శక్తులు ఉన్నాయో, ఎవరున్నారో, ఎందుకు ఆ పిల్లు కొట్టేశాడో మాకు తెలియదు. కానీ నాకైతే ఆయన మాట్లాడిన మాటలను బట్టి, ఆయన అక్కడ మాట్లాడి ఆ పిల్లని కొట్టేశాడని బట్టి నాకు ఒక్కటే మనకు గుర్తొచ్చిన మహానుభావుడు ఏంటంటే మాన్య శ్రీ కాంశీరామ్ గారు. నిత్యంగా చెప్తా ఉన్నాను మిత్రులారా, నేను ఆయన లోపల మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఏదో సందర్భంలో కారు తీసుకొని ఫోన్ చూస్తూ ఉంటే నాకు ఒక కొటేషన్ కనపడింది. నాకు ఆ సందర్భంలో ఎందుకు కనపడిందో తెలియదు. కానీ ఆయన కొటేషన్ మాన్య శ్రీ కాంశీరామ్ గారి ఆ మిత్రుల పేరు కూడా చెప్తా. మన కృష్ణా జిల్లాకు సంబంధించిన దినేష్ అనే ఒక చిన్న యువకుడు ఆ రోజు అతను ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో ఆ స్టేటస్ పెట్టుకున్నాడు. అది చూసా నేను. ఆ కొటేషన్ ఏంటంటే, నాకు ఆయన మాన్య శ్రీ కాంశీరామ్ గారు కొటేషన్ వచ్చింది, ఏ ప్రభుత్వ న్యాయం అంతా కూడా ఎవరి వైపు ఉంటుందంటే, ఎవరైతే అధికారం ఉంటుందో అధికారం చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే న్యాయ వ్యవస్థ కూడా ఉంటుందని చెప్పి ఆ కొటేషన్ నేను చూడడం జరిగింది. నిజంగానే మనసు నిండా బాధ. వాస్తవమే కదా. ఈ రోజు గౌరవ హైకోర్టులో కూడా ఈ యొక్క మనకు న్యాయం జరగలేదంటే ఎక్కడున్నాం మనమంతా, ఏం కోల్పోతా ఉన్నాం మనమంతా. కూటికి లేదు, గుట్టకు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, మంచి చదువులు లేవు, మంచి ఉద్యోగాలు లేవు, మంచి బ్రతుకులు లేవు, మంచి ఉపాధి లేదు. రాష్ట్రంలో ఇదే రకంగా మనం అనేక సంవత్సరాలుగా మనం బతుకులు వెల్లదీస్తా ఉంటే, ఈ రాష్ట్రంలో 2 కులాలు, 2 పార్టీలు, గతంలో కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలంతా కూడా వాళ్ళ వర్గాలను వందల వేల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కపట హస్తాల్లో పెట్టుకోవడం కోసం
వాళ్ళు అధికారంలోకి వచ్చిన సందర్భం చూసాం. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, హైకోర్టులో జరిగినటువంటి ఈ యొక్క బిల్లు కొట్టివేతను ఎట్టి పరిస్థితుల్లోనూ బహుజన సమాజ్ పార్టీ దీన్ని ఆపేది లేదు. మేము చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టుకి గౌరవ్ గురప్ప గారు మా పార్టీ యొక్క ఉన్నతమైనటువంటి నాయకుల ద్వారా ఇదే బిల్లుని సుప్రీంకోర్టులో ఏసైనా సరే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయించే విధంగా న్యాయస్థానం పైన మాకు పూర్తి గౌరవం ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సందర్భాన్ని వదిలే ప్రసక్తి లేదు అని కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మిత్రులారా, మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లికి ఘన చరిత్ర ఉంది. చాలా సంవత్సరాలుగా ఇదే మదనపల్లిలో జిల్లా రాలేదని చెప్పి మనం ధర్నాలు రాష్ట్రాలు చేస్తే ఈ రోజు పాలక పక్షం, ఆనాటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అనేక రకాలైనటువంటి చిన్న చిన్న కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఇదే సెక్టర్ లో ఇదే ఊర్లలో అనేక ఉద్యమాలు చేసిన చరిత్రగా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మదనపల్లి మెడికల్ కళాశాలకు ఘనమైన చరిత్ర ఉంది. మదనపల్లి పట్టణానికి ఘనమైన చరిత్ర ఉంది. కానీ మదనపల్లి పట్టణానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఎంపీ కావచ్చు, మిథున్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గాని, పెద్దిరెడ్డి కుటుంబం అంతా కూడా మదనపల్లికి జిల్లా కాకుండా మోసం చేసినటువంటి చరిత్ర వాళ్ళకుంది. కానీ ఈ రోజు మెడికల్ కళాశాల రాకుండా చేసిన చరిత్ర ఈ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి, అదే విధంగా ఈ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మిగిలిపోతుంది అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కటే చెప్తా ఉన్నా, చరిత్ర ఎవరిని మర్చిపోదు. చరిత్ర ఎప్పటికీ ఎవరిని మర్చిపోదు. మనం అనుకుంటా ఉంటాం, మనకు సంబంధంలో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాం, చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఉన్న లోకల్ నాయకుల పరిస్థితి ఏంటి? ఏం చేస్తాను ఎమ్మెల్యే షాజహాన్ బాషా? మెడికల్ కళాశాల ప్రైవేట్ అయిపోతే నేను రాజీనామా చేస్తాను మాట్లాడాను షాజహాన్ బాషా గారు. నేను రాజీనామా చేసి నువ్వు ఉద్యోగానికి వస్తా అని చెప్పి మాట్లాడేటువంటి షాజహాన్ బాషా, ఎక్కడ పోయావు నువ్వు? ఏం చేస్తా ఉన్నావు? మెడికల్ కళాశాల దగ్గర పోయి అవినీతి జరిగిందని మాట్లాడతావు కానీ తప్ప ఈ అదే అసెంబ్లీలో మా మదనపల్లి మెడికల్ కళాశాలని మీరు ప్రైవేట్ పరం చేయొద్దు, మా బిడ్డలకు అన్యాయం చేయొద్దు. మదనపల్లిలో ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అంటే మేము మదనపల్లిలో ఉన్నటువంటి చాలా ఎమర్జెన్సీ కేసులు హాస్పిటల్కి వస్తే దారి మధ్యలో అంబులెన్స్ చేసుకొని పోతా వేలూరు పోతా చనిపోయిన సందర్భాలు, బెంగళూరు పోతా చనిపోయిన సందర్భాలు, అదేవిధంగా తిరుపతికి తీసుకొని పోతా చనిపోయిన సందర్భాలు. అక్కడ పోయిన తర్వాత లక్షల రూపాయల డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో శవాలను మదనపల్లికి తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో మన కళ్ళతో చూసాం, బాధపడ్డాం. కానీ మెడికల్ కళాశాల, కార్పొరేట్ వైద్యం మదనపల్లికి వస్తే ఆ బాధలన్నీ తీరిపోతాయి. మాకేం ఇబ్బంది లేదు. మనకు ప్రభుత్వ వైద్యం అంతా కూడా ఫ్రీగా దొరుకుతుంది, కార్పొరేట్ వైద్యం ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితులను బయట ఊళ్ళో పోయే ప్రసక్తి లేదు. మా ప్రాణాలు మేము కాపాడుకుంటాం. మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబలపల్లి, కర్ణాటక నుంచి వేల మంది ఇదే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని చెప్పి, మెడికల్ కళాశాల వస్తుందని చెప్పి ఆనందపడ్డ మన ప్రజల జీవితాల్లో, పేద ప్రజల జీవితాల్లో నిప్పులు పోసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత మంత్రి సత్యకుమార్. నేను మాట చెప్తా ఉన్నా సత్యకుమార్ గురించి. ఇదే ఊర్లో ఆయన ఒక సమావేశానికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది ఊరు పేరు లేని వాళ్ళంతా కూడా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను బహిరంగ సవాలకు సిద్ధము అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ఊరిలో మంత్రి సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే ఊరిలో టీలు టిఫన్లు తీసుకుని ఒక నాయకుడిగా ఎదిగి అందరి దగ్గర నువ్వు మమేకమయ్యి నాయకుడైనటువంటి సందర్భాన్ని కూడా నువ్వు మర్చిపోవద్దు సత్యకుమార్. ఇదే మదనపల్లి నీకు ప్రత్యేకమైంది. నువ్వు అనుభవించే రాజకీయ పిచ్చంతా కూడా మా మదనపల్లి మాత్రమే పెట్టింది చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. ఈ సత్యకుమార్, ఈ చేతగాని మంత్రి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల, ఒక్క చోట కాదు అనేక చోట్ల ఎంతమంది చనిపోతా ఉన్నారు. గుంటూరు దగ్గర తురకపాలెంలో చనిపోయిన సందర్భాలు, నిన్నగాకమున్న విశాఖపట్నంలో, అనకాపల్లిలో ఎంతమంది చనిపోతే కనీసం పరామర్శకు పోకుండా మొన్న అక్కడెక్కడో అనంతపూర్ లో మీటింగ్ పెట్టి నేను కూడా మంత్రి కాకపోతే మీ దగ్గర కూర్చొని నేను కూడా ఓజీ అని అంటాడు. నువ్వు ఓజీ అన్న నడుచుకోలేకపోతే గోచి అన్న నడుచుకో. మాకేమయ్యా, మాకు అధికారులు కావాల్సింది. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు నీకు రాజకీయ పిచ్చ పెట్టినటువంటి మదనపల్లికి నువ్వు మదనపల్లి మెడికల్ కళాశాలని ప్రభుత్వమైన విధంగా నువ్వు చర్యలు తెచ్చుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.
ఈ చేతగాని మంత్రి సత్యకుమార్ వల్లే ఈ రోజు ఈ వైద్య శాఖకు ఈ దుస్థితి పట్టింది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే నేపథ్యంలో మదనపల్లి నుంచి అనేక రకాలుగా చనిపోయిన సందర్భాల నుంచి మెడికల్ కళాశాల అని అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. కానీ ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రెండు రకాలైన మోసాలు చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు రెండు రకాలైన మోసాలు చేస్తా ఉన్నాడు. ఒకటేమో పేదలకు వైద్యం రాకుండా, మెడికల్ కళాశాలకు వైద్యాన్ని ఉచితంగా కాకుండా డబ్బు పెట్టి మెడికల్ పీపీపీ విధానం అంటే కూడా అది ప్రభుత్వమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి చిత్తూరు అపోలోని మనం గుర్తు తెచ్చుకుందాం. చిత్తూరు అపోలోలో ఈ రోజు కూడా ఓపీకి కూడా 70 రూపాయలు కట్టి పడిపోయే పరిస్థితి, బెడ్లకంతా కూడా డబ్బు కట్టే పరిస్థితి. ఇలాంటి దుస్థితి నుంచి మెడికల్ కళాశాలను మనం కాపాడాలంటే మదనపల్లి మెడికల్ కళాశాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మెడికల్ కళాశాలలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నడపాలి అని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇదే ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మదనపల్లి పట్టణంలో కూడా జరుగుతూ ఉంది. మదనపల్లి పట్టణానికి ఘన చరిత్ర ఉంది. ఈ చరిత్రను మీరు తుమ్మలో దొక్కుతారంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. మదనపల్లికి 5 హామీలు ఇచ్చారని మళ్ళీ చెప్తా ఉన్నా. మదనపల్లికి 5 హామీలు ఇచ్చారు. 1, మదనపల్లిని జిల్లా చేస్తామని. 2, మెడికల్ కళాశాలను పూర్తి చేస్తామని, ప్రభుత్వమే నడపాలని. 3, అదేవిధంగా పీడీ కళాశాల యూనివర్సిటీ చేస్తామని. 4, టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని. 5, హంద్రీ నీవార్ పూర్తి చేస్తామని. హంద్రీ నీవార్ నీళ్లు వస్తే కూడా మదనపల్లికి పువ్వునూరుకు లేకుండా కుప్పానికి నీళ్లు పోతా ఉన్నాయి. ఏం చేస్తా ఉన్నాడు షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే? ఏం చేస్తా ఉన్నాడు? మదనపల్లికి నీళ్లు రాకపోతే మీకు కనపడటం లేదా? హంద్రీ నీవార్ దగ్గరికి పోయి స్నానాలు చేసి జలహారతలు చేసి మీరు పండగ చేసుకుని, పండగ అయిపోతే లోపల పోయి తాగుకోవడం కాదు. నీళ్లు రావడం లేదు మదనపల్లి ప్రజలకు. దాని అంతని కూడా మీరు చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కళాశాలను ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తా ఉందో, ఆ ప్రైవేట్ పరం చేసే దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఒక్కటే చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టులో న్యాయం దొరుకుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఒకవేళ ఏది ఏమైనప్పటికీ కూడా మీ ద్రోహాన్ని, మీరు చేసే ప్రజలకు చేసే మోసాన్ని, పేద ప్రజల వైద్యానికి చేసే మోసాన్ని, అదే విధంగా మా బిడ్డలటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల బిడ్డలు డాక్టర్లు కాకుండా చేసే మోసాన్ని మాత్రం ప్రజాక్షేత్రంలో ఈ రోజు ఏ విధంగా అయితే ఎండగట్టా ఉన్నామో, మీరు అధికారంలో ఉన్నంత కాలం మిమ్మల్ని ఎండగట్టాలే ఉంటామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు మాకేముంది ఇంకా చాలా సంవత్సరాల టైం ఉంది అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళ కులాల కోసం, వాళ్ళ వర్గాల కోసం, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే ఏకైక రాజకీయ పార్టీ ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ. ఈ దేశ భారత రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక నాయకురాలు ఒక్క ప్యాన్ కుమారి మాయావతి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ టీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ వైద్య పోరాట ధర్నార్థమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నడిపేంత వరకు ఆలస్యం కృషి చేయడానికి పేద ప్రజల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటికైనా ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఎలక్షన్లు వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఏ ఎలక్షన్ లో అయినా సరే వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడు పోతే వాళ్ళ అమ్మ కూడా వైసీపీ టీడీపీ వస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు. బహుజన్ సమాజ్ పార్టీ నేను గుర్తు మీ అందరి ముందరికి వస్తుందని చెప్పి ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, రాష్ట్రంలో దళితుల పైన, బీసీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన జరిగే దాడుల్ని ఖండిస్తూ ఈ యొక్క పోరాటానికి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరున ఉద్యమావధానం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.